సార్ సార్ సిక్కున్నారు రండి సార్ అయ్యా అసలు राष्ट्रं धारयतां द्रवम् अयं मुहूर्त सुमुहूर्त अस्तु। ओम श्री लक्ष्मी नारायणाभ्यो नमः वाणी हिरण्यगर्भाभ्यो नमः परमपराभ्यो नमः श्रीरामाभ्यो नमः श्रीसीतारामाभ्यो नमः रामदेवताभ्यो नमः महत्सर्वावस्थानोत्तम आदिन्या केशवाय नमः नारायणाय नमः माधवाय ब्रह्मणः द्वितीयपरार्धे श्वेतवराहकल्पे वैवस्वतमन्वन्तरे कलियुगे प्रथमपादे जम्बोद्भीपे भारतवर्षि ओम गं गणपतये नमः ओम विनायकाय नमः ओम विघ्नराजाय नमः ओम गौरी नमः ओम गणाध्यक्षाय नमः ओम बालचन्द्राय नमः ओम दैमातुराय नमः ओम द्विमुखाय नमः ओम प्रमुखाय नमः ओम सुमुखाय नमः ओम वृत्तिने नमः ओम सुप्रदीपाय नमः ओम सुगणदये नमः महागणपतये नमः ओम सहस्रशीर्षा पुरुषः सहस्राक्ष सहस्रपात् सभूमिं विश्वदारुत्वा अत्यधिष्ठते नातिरोहति एतावानस्य महिमा अदोच्चायागस्य पुरुषः पादस्य अमृतं दिवे शासनानश्विने अभि तस्मात् सप्तास्यादन् प्रजयः सप्तसमञ्जातवक्रतः तेन देवा यजन्त साध्येकेन्द्रो भयातः कामो हरितिरे तस्मात् मनसो जातः चक्षो सूर्योऽहमेदं पुरुषं महन्तम् आदित्य చాలా సంతోషంగా ఉంది. 2014-19 గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు మంత్రిగా నారాయణ గారు ఉన్నప్పుడు ఈ నెల్లూరు నగరానికి నేను మేయర్గా ఉన్నప్పుడు గ్రౌండ్ డ్రైనేజ్ అలాగనే వాటర్ స్కీమ్ ని శాంక్షన్ చేయడం జరిగింది. ఈరోజు దాదాపు 5 సంవత్సరాలు అయిపోయింది. 75-80% పనులు పూర్తి చేసున్నాం. అప్పుడులోనే 2-3 సంవత్సరాల్లోనే శరవేగంగా అన్ని పనులు చేయించిన తర్వాత ఒకే ఒక కుట్రపూర్వకంగా ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు మంచినీటి వసతి వచ్చేస్తే ప్రజలకి ఈ ప్రభుత్వం పైన ఆ రోజు ఉన్న మంత్రి గారి పైన మంచి పేరు వస్తుందని చెప్పి దీన్ని ఆపేశారు. ఈరోజు ఇక్కడ వచ్చి చూస్తుంటే ఈ యొక్క 54-53 ఈ వార్డుకి సంబంధించిన ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ప్రజలకి 5 సంవత్సరాల నుంచి ఆగిపోయింది. ఎంత పని అంటే 60 మీటర్లు ఒక ముక్క అది కానీ చేసి ఉంటే ఈరోజు ఇక్కడ ఎక్కువగా మధ్యతరగతి దిగువ మధ్యతరగతి స్లమ్స్ లో ఉండేవాళ్ళు దోమలు ఇవన్నీ వల్ల ఎంతో మంది జ్వరాలు బాధలు పడున్నారు. వాళ్ళకి ఈరోజు ఇంట్లో నుంచి మురుగు నీళ్లు పోవడానికి వసతి 5 సంవత్సరాల ముందు క్రియేట్ చేస్తే ఈ రోజుకి ఇవ్వకుండా వాళ్ళని నానా కష్టాలు పెట్టారు. ఈరోజు మంత్రి గారు మళ్ళా మొన్న ఎలక్షన్లో
ఒకే మాట చెప్పారు, మా ప్రభుత్వం రాగానే నేను దగ్గరుండి ఈ పనులు 100 రోజుల లోపల పూర్తి చేయిస్తానని కానీ చెప్పారు. ఈరోజు ఆయన చెప్పిన మాట ప్రకారం ఇదేదో వ్యక్తులకి రాజకీయంగా చెప్పింది కాదు, తన హయాంలో స్టార్ట్ చేసిన పని తన చేతులతోనే పూర్తి చేయాలనే ఒక పట్టుదల. ఈరోజు ప్రజలకి ఇది అంకితం చేయబోతున్నాము. చాలా తొందరలో, ఇప్పుడు ఆ రోజు చేసి ఉంటే 560 కోట్లతో అయిపోయి ఉండేది. డిలే చేశారు కాబట్టి ఇంకో 50-60 కోట్లు పెరుగుతుంది, ఎక్స్కలేషన్ ఆఫ్ ది ప్రైజెస్ అన్ని. అయినా నిధులు లేకపోయినా ఆయనకుండే పరిచయాలతో, ముఖ్యమంత్రి గారి దగ్గర ఉండే ఆ యొక్క చనువుతో దీనికి ఎక్కడి నుంచో డబ్బులు తెచ్చి ఏర్పాటు చేసి చేయడం నిజంగా నెల్లూరు నగర ప్రజలందరి తరపు నుంచి మంత్రి గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.